హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫైండ్ ద ర్యాంక్ అనే కాన్సెప్ట్ అయితే చూద్దాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు డిప్లొమా తీసుకున్నా బీటెక్ తీసుకున్నా కూడా కన్ఫర్మ్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో. కాబట్టి చూద్దాం క్వశ్చన్. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బై ఎక్లాన్ ఫామ్. సో ర్యాంక్ని కనుక్కోవాలంటే మనకి డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ నార్మల్ ఫామ్ మెథడ్ ఒకటి, ఎక్లాన్ ఫామ్ మెథడ్ ఒకటి, సింప్లిఫికేషన్ మెథడ్ ఒకటి, తర్వాత P&Q ఫామ్ ఒకటి, సింప్లిఫికేషన్ ఈక్వేషన్ మెథడ్ అంటాం, P&Q ఫామ్ ఒకటి, బై డెఫినేషన్ ఫామ్ ఒకటి. ఇలా 5 మెథడ్స్ అయితే ఉన్నాయి. మనం ఆల్రెడీ నార్మల్ ఫామ్ గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఎక్లాన్ ఫామ్ పైన కూడా ఒక ప్రాబ్లం చేయడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లమ్ని ఇక్కడ సాల్వ్ చేసే ట్రై చేద్దాం, సో దట్ మీకు బెటర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోస్లో కావాలంటే మనం రిమైనింగ్ టాపిక్స్ని కూడా కవర్ చేద్దాం. ఓకేనా? సరే, ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్కి 2 - 1 3, 3 2 1 1 - 4 5 అనే క్వశ్చన్ తీసుకొని దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఎక్లాన్ ఫామ్లో ఉన్న రూల్స్ ఏమున్నాయి మనకు అంటే, ఎక్లాన్ ఫామ్లో మనం ఓన్లీ రో ఆపరేషన్ చేయాలా, కాలమ్ ఆపరేషన్ చేయకూడదు. నెక్స్ట్ పాయింట్, లోయర్ ట్రయాంగిల్లో మాత్రం మనకు జీరోస్ వస్తే సరిపోతుంది. అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ మాత్రమే ఉన్నా సరిపోతుంది. అంటే లోయర్లో మనకు జీరోస్ ఉండాలా, అప్పర్లో మనకు వాల్యూస్ ఉండాలా అని. ఎన్నైతే నాన్ జీరో రోస్ వస్తాయో మనకు దాన్ని మనం ఏమంటామంటే ర్యాంక్ డివైడ్ చేసుకుంటాం. అర్థమైంది కదా కాన్సెప్ట్? సరే, ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. మనకి ఇచ్చిన ఆపరేషన్లో అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్లో నాకు ఇక్కడ 1 ఉంది కాబట్టి సో ఈజీగా ఉంటుంది మీ క్యాలిక్యులేషన్ కోసమని ఈ రోని నేను థర్డ్ రోని ఫస్ట్ రోగా రీప్లేస్ చేసుకుంటాను అకార్డింగ్ టు ఆపరేషన్. సో ఆపరేషన్ ఏం రాస్తా, ఆ ఈక్వేషన్ ఏం రాస్తానంటే R1ని రీప్లేస్ చేస్తాను R3 పొజిషన్లో కానీ రాసుకుంటాం. దాని ప్రకారంగా 1 - 4 5 అంటే 2 అనే రో ఏం చేంజ్ కాదు కదా. మనం దీనికి రో 1 రో 2 రో 3 అనుకుంటే 2 ఏం చేంజ్ కాదు. సో 1 మాత్రం 3 ప్లేస్లోకి వచ్చింది. అర్థమైందా? ఇలా వచ్చిన తర్వాత మనకి ఎక్లాన్ ఫామ్లో ఏం కావాలంటే ఇంకా ఈ 2 ప్లసెస్ 0 రావాలి. అంటే 3 + 2 + 0 రావాలి. దానిపైన మాత్రమే ఫోకస్ చేద్దాం. ఇక్కడ 0 రావాలంటే ఇక్కడ నాకు 1 ఉంది. సో రో 1ని 3తో మల్టిప్లై చేసి వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ చూస్తే 0 అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ 0 రావాలా. సో నేను ఏం రాస్తానంటే R1ని 2తో మల్టిప్లై చేసి R3 - R2 అని రాస్తా. సరే, R3 - R1 అని రాస్తా. అప్పుడు నాకు 0 అయిపోతుంది. ఆ ఆపరేషన్ ప్రకారంగా దాన్ని సింప్లిఫై చేసి మనం జీరోస్ లాగా కన్వర్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ R2 అనే ఆపరేషన్ రాస్తాను. R2కి సంబంధించి ఏమని రాస్తాను, R2 - 3R1 రాస్తాను. అదేవిధంగా R3 రో 3కి సంబంధించి ఆపరేషన్ రో 3 - 2R1 అని రాస్తాను. ఓకేనా? సరే, ఇప్పుడు మనం R1 ఏమైనా చేంజ్ చేసినామంటే R1 ఏం చేంజ్ కాలేదు కాబట్టి యాజ్ టీజ్గా వస్తాయి. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్లో చూడండి, ఈక్వేషన్ ఏముంది మనకు R2 - 3R1. R1 ప్లేస్లో ఏముంది 1 ఉంది. సో 1 × 3 అంతా 3. సో 3 - 3 ఏమవుతుంది 0 అయిపోతుంది. నెక్స్ట్ R1 ప్లేస్లో ఏముంది -4. -4 × -3 +12 అయింది. R2 ప్లేస్లో 2 ఉంది. ఎగ్జాంపుల్ రాయమంటారా ఏమన్నా? సరే, R2 ప్లేస్లో ఏముంది 2 ఉంది. -3 × R1 ప్లేస్లో ఏముంది -4 ఉంది. సో 2 - +12 కాబట్టి ఆన్సర్ 14 వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ 14 రాస్తా. అర్థమైందా? సెకండ్ సేమ్ అదే ఇక్కడ ఈ ప్లేస్లో. నెక్స్ట్ ఆపరేషన్ ఏమి R2 ప్లస్ ఏముంది 1 ఉంది. -3 × R1 ప్లస్లో 5 ఉంది. సో 1 - 15 అంటే -14 ఆన్సర్. కాబట్టి ఈ ప్లేస్లో -14 రాసినాం. ఓకేనా? ఇదంతా రఫ్ వర్క్, మీరు కావాలంటే రఫ్ వర్క్లో రాసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ R3కి సంబంధించిన ఆపరేషన్ ఏముందంటే R3 - 2R1. 2తో మల్టిప్లై చేస్తా, 2 అయింది. 2 - 2 0. 2తో మల్టిప్లై చేస్తా, ఏమవుతుంది 2తో మల్టిప్లై చేస్తే -8 అయింది. సో -1 ఇంటూ ఇక్కడ చూడండి కొంచెం కన్ఫ్యూజ్ లాగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్రాబ్లం చేద్దాం, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. R3 ప్లేస్లో ఏముంది నాకు -1 ఉంది. అంతేనా? -2 × R1 ప్లేస్లో ఏముంది -4 ఉంది. సో 1 - కాబట్టి +8 కాబట్టి ఆన్సర్ మనం ఏం రాయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనము R3 ప్లేస్లో R3 ఏముంది -1 ఆపరేషన్ R3 - 2R1. R3 ప్లేస్లో ఏముంది -1 ఉంది. -1 రాసినాం. మైనస్కి మైనస్ రాష్ట్రం 2 × R1 ప్లస్లో ఏముంది -4 ఉంది. సో -× ప్లస్ అయిపోతుంది కాబట్టి -× +4 × 8 కాబట్టి 8 రాష్ట్రం. ఓకే, -1 + 8 కదా కాబట్టి 7 వస్తుంది ఆన్సర్. అంతేనా? సో 7 యాజ్ టీజ్గా థర్డ్ స్టెప్ R3 ప్లస్లో 3 ఉంది. -2 × R1 ప్లస్లో 5 ఉంది. సో 3 - 10 కాబట్టి ఆన్సర్ -7. అంతేనా? సో కాబట్టి -7 రాసినాం. ఓకే, సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం. నెక్స్ట్ మనకు ఈ ప్లేస్లో జీరోస్ కావాలా అంటే ఈ R3 అనే ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. అదేవిధంగా R2 కొంచెం వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒక పని చేద్దాం. ఇక్కడ R2 అనే దానిపైన ఒక ఈక్వేషన్ రాద్దాం. R2 ప్లేస్లో R2 / 14 అనే ఒక ఈక్వేషన్ రాద్దాం. సో దట్ వాళ్ళు 1 అయిపోతారు. అదేవిధంగా R3 ప్లేస్లో ఏం రాద్దామంటే 2R3 - R2 రాద్దాం. ఎందుకంటే 7 14 కనిపిస్తుంది కదా, సింప్లిఫికేషన్లో ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం. ఓకేనా? సరే, ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను కొంచెం ఎరేజ్ చేసుకుంటా. ఇక్కడ పైన చేద్దాం ఈ ప్రాబ్లమ్. ఓకే, ఇక్కడ చేద్దాం ఈ రఫ్ వర్క్. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది అకార్డింగ్ టు ఈక్వేషన్ R2/14 చేస్తే సో 1 - 4 5 0 14/14 1 -14/14 -1. నెక్స్ట్ R3కి ఏం రాసినాము 2 × R3 అంటే
R3ని 2తో మల్టిప్లై చేస్తాను, R2తో తీసేస్తాను. 0 ఇంటూ 2 0, 0 మైనస్ 0 0నే వచ్చింది. నెక్స్ట్ 7ని 2తో మల్టిప్లై చేసిన 14 అయింది, 14 మైనస్ 14 0 అయిపోయింది. తర్వాత మైనస్ 14 ఇంటూ 2 చేసిన -14 ఆఫ్ -14 ప్లస్ 14 అవుతుంది. అంటే -14 మైనస్ ఆఫ్ -14 అంటే ఇవి రెండు కలిసి ప్లస్ అయినాయి. సో -14 ప్లస్ 14 ఏమైపోతుంది? సో ఆన్సర్ ఏమైంది? 0 అయిపోయింది. అది కూడా ఇక్కడ చూడండి స్టెప్. ఇక్కడ ఏం రాసిన అంటే నేను 2-3 సార్లు రాయడం వల్ల మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. 2 ఇంటూ -7 కదా, 2 ఇంటూ -7 అంటే 2 ఇంటూ -7 మైనస్ ఆఫ్ -14. ఇది సింప్లిఫై చేస్తే 0 అయింది. ఆ వాల్యూని అక్కడ రాసిన అంతే. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం ఓవరాల్గా మనకి ఏమొచ్చింది. లోయర్ ట్రయాంగిల్లో మనకు జీరోస్ ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? మనకు 2 ఉన్నాయి. 1 2. కాబట్టి మన ర్యాంక్ ఎంత అని చెప్పొచ్చు ఈ క్వశ్చన్కి? ర్యాంక్ 2. అర్థమైందా? సో మనకు కావాల్సింది అయితే లోయర్ ట్రయాంగిల్ 0 కావాలా. మనకి ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా 0 అయిపోయింది. ఓకేనా? యాక్చువల్ దీనిపైన మనకు ఫోకస్ లేదు, కానీ ఇది 0 అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి మనకు అంటే కనుక జీరో కానీ రోస్ అంటే 1 2 3 వాల్యూస్ ఉన్న రోస్ 2 ఉన్నాయి కాబట్టి మనం ర్యాంక్ 2 అని చెప్తాం. ఇది ఎక్లాన్ ఫామ్ అంటే. ఇంకా అదే మనం నార్మల్ ఫామ్లో అయితే ఏమయ్యచ్చు, రో ఆపరేషన్ కూడా చేయొచ్చు, కాలం ఆపరేషన్ కూడా చేయొచ్చు. కానీ మ్యాండేట్కి మనకు ఏముండాలా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా ఉండాలి. అంటే రిమైనింగ్ వాల్యూస్ అన్ని 0 కావాలా, డయాగ్నల్ మ్యాట్రిక్స్ మాత్రమే 1 ఉండాలి, రిమైనింగ్ అన్ని జీరోస్ కావాలి ఎక్కడ మనకి నార్మల్ ఫామ్లో. అదేవిధంగా సింపుల్ ఈక్వేషన్ ఫాము, P&Q ఫాము, తర్వాత బై డెఫినేషన్ ఫామ్లో ఏం జరుగుతుంది అనేది మనం ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్తో మనం చూద్దాం. ఓకే.